ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లోని ఒక ప్రముఖ పబ్ లో అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం సంభవించి దాదాపుగా 27 మంది అక్కడికక్కడే మృతి చెందారు. బ్యాంకాక్ చటోచాక్ జిల్లాలోని రోంగ్ బీర్నా లార్డ్ ప్రాయో అనేటువంటి పబ్ లో ఈ ఘోరమైన దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో కూడా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం సమీపంలోని హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది.คนติดไฟบานเลย అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత పబ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగా పబ్బు ప్రవేశ ద్వారం వద్ద కూడా మంటలు వేగంగా వ్యాపించడంతో లోపల ఉన్నటువంటి కస్టమర్లందరూ కూడా బయటకు రావడానికి చాలా తీవ్రంగా శ్రమించినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రమాదం జరిగిన కొద్ది నిమిషాల్లోనే భవనం మొత్తం కూడా ఒక దట్టమైనటువంటి నల్లటి పొగ కూడా అక్కడ అలుముకున్నటువంటి పరిస్థితి మనం ఇప్పుడు యూటీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. అందరూ కూడా పరుగులతోటి ఉక్కిరి బిక్కిరిగా కనిపిస్తున్నారు. ఒక అగ్నిమాపక సిబ్బంది కూడా వెంటనే ఈ ఘటన జరిగిన తర్వాత వెంటనే వచ్చి వాటిని అదుపు చేయడానికి చాలా శ్రమించింది. అంటే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పాటుగా కూడా అగ్నిమాపక సిబ్బంది వాళ్ళు వాహనం తోటి వచ్చి చాలా సేపటి వరకు పొగల్ని అగ్నిని అదుపు చేయడానికి చాలా వరకు కూడా ప్రయత్నించారు. సో మొత్తానికైతే ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడ పలువురు కస్టమర్లు అందరూ కూడా పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది అనమాట. చాలా మంది కూడా ఊపిరాడక మంటల్లో చిక్కుకున్నారు. ఒకసారి విజువల్స్ చూడండి.ยังมีใครอยู่ข้างในไหมนะเฮ้ยคนติดไฟบานเลย రైట్, మన మొత్తానికైతే విజువల్స్ లో చూస్తున్న దట్టమైన పొగ ఆ రోడ్డు మీద కూడా మొత్తం కనిపిస్తోంది. అంటే పబ్బుల నుంచి పొగంతా కూడా బయటికి కనిపిస్తుంది. చాలా మంది ప్రాణ భయంతో పరుగులు తీస్తున్నటువంటి సిచ్యువేషన్ ని కూడా మనము యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. అండ్ పబ్బు లోపల కూడా ఎక్కడికక్కడ స్టూల్స్ అన్ని కూడా చెల్లా చెదరైపోయాయి. ఒక్కసారిగా ఊపిరి ఆడకుండా పొగంతా కమ్ముకునేసరికి అక్కడ ప్రజలందరూ కూడా పబ్బులకు వచ్చినటువంటి కస్టమర్లందరూ కూడా ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అయిపోయారు, ఆందోళన చెందారు. భయాందోళన వాళ్లకు స్పష్టంగా తెలుస్తుంది. సో మొత్తానికైతే చాలా మంది అంటే దాదాపుగా 27 మంది మంటలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోవడం అనేది విషాదం. సో మొత్తానికైతే అత్యధిక మృతదేహాలు పబ్ లోని రెస్ట్ రూమ్ లో దొరికాయి. అక్కడ ఈ భీతావాహ పరిస్థితికి అదంతా అర్థం పడుతుంది. అంటే చాలా మంది కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా రెస్టారెంట్స్ కి వెళ్ళినా కూడా ఇప్పుడు ఎస్పెషల్ అంటే పబ్స్ కి వెళ్ళినా కూడా చాలా మంది ఎక్కువగా రెస్ట్ రూమ్ లో ఉండి ఉంటారు చాలా మంది. సో రెస్ట్ రూమ్ లో కూడా చాలా మంది మృతదేహాలు కనిపించడం అనేది ఇది నిజంగా అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే వాళ్ళు అలా సడన్ గా పొగలు బయట వస్తున్నాయి అనేది వాళ్ళకు తెలియకపోవచ్చు. రెస్ట్ రూమ్ లో ఉండి నార్మల్ గానే ఉండొచ్చు. సో సడన్ గా ఇప్పుడు రెస్టారెంట్ లోపల పబ్ లోపల ఉన్న వాళ్ళకు రెస్ట్ రూమ్ లో ఉన్న వాళ్ళకు పరిగెట్టడం
వెళ్ళడానికి కూడా కొంచెం సమయం పడుతుంది. సో పబ్బు లోపల ఉన్న వాళ్ళైతే ఒక్కసారి పొగ రాగానే టక్కుమని డోర్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. రెస్ట్ రూమ్ లో ఉన్న వాళ్ళు అది గమనించుకొని సో వాళ్ళు పానిక్ కాకుండా అక్కడ నుంచి బయటకు వచ్చి అక్కడ నుంచి వాళ్ళు ఎవరున్నారు రెస్ట్ రూమ్ లో అంటే సింగిల్ గా వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ తోడుగా వచ్చిన వాళ్ళ గురించి బయటకు వచ్చి ఒకసారి చూసుకొని అక్కడ నుంచి పరిగెత్తడం కూడా ఒక రకంగా కష్టం అనే చెప్పొచ్చు. అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా రెస్ట్ రూమ్ లో కూడా కొన్ని మృతదేహాలు లభ్యమవడం నిజంగా బాధాకరం. సో వెంటనే ప్రమాద సమాచారం అందిన వెంటనే కూడా అగ్నిమాపక సిబ్బంది చాలా స్టేషన్స్ నుంచి కూడా వాహనాలతో కూడా తరలివచ్చి దాదాపుగా ఒక అరగంట పాటు కూడా వాళ్ళందరూ శ్రమించి మంటలైతే అదుపులోకి తీసుకొచ్చారు. అయితే థాయిలాండ్ లో ప్రధానమంత్రి అనుతిన్ చార్న్ విరాకులు కూడా స్వయంగా ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఆయన సహాయక చర్యల గురించి ఆయన పర్యవేక్షించారు కూడా. ప్రమాదంలో 27 మంది మరణించినట్లుగా ఆయన అధికారికంగా కూడా ధృవీకరించారు. అలాగే ఎవరైతే పదుల సంఖ్యలో గాయపడ్డారో వారికి కూడా మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి ఆయన అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘోర ప్రమాదం జరిగిన దానికి ఖచ్చితమైన కారణాలు అయితే ఇంకా తెలియలేదు. కాకపోతే ఒక రకంగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రస్తుతానికి ప్రాథమికంగా అయితే అనుమానిస్తున్నారు. పబ్లో సరైన అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే కోణంలో కూడా పోలీసులు ఇప్పుడు లోతైనటువంటి ఒక దర్యాప్తు అయితే స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఈ అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు 27 మంది కూడా మరణించినట్లు అధికారులు చెప్పారు. అలాగే మంటలో చిక్కుకొని గాయపడిన మరికొంత మందిని కూడా ఎమర్జెన్సీ చికిత్స కోసం స్థానిక ఆసుపత్రులకు కూడా తరలించారు. అలాగే వారికి మెరుగైన వైద్యం అందుతోందని కూడా మీడియాకు కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే పబ్ లో మంటలు చెలరేగడానికి దారితీసినటువంటి ఖచ్చితమైన రీజన్స్ అయితే ఇప్పటివరకు తెలియలేదు. సో అధికారులు అయితే ప్రస్తుతానికైతే దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఈ ప్రమాదం కనుక చూసుకుంటే థాయిలాండ్ లో జరిగినటువంటి మరికొన్ని ఘటనలు కూడా గుర్తుకొచ్చాయి. అంటే అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటివి. అది 2022లో తూర్పు థాయిలాండ్ లోని ఒక మ్యూజిక్ పబ్ లో కూడా జరిగినటువంటి ప్రమాదంలో దాదాపుగా ఒక 14 మంది కూడా మరణించడం జరిగింది. అంతకుముందు 2009లో కూడా బ్యాంకాక్ లోని శాంతికా డైట్ క్లబ్ లో కూడా న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో అయితే ఏకంగా 66 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. సో ఈ అగ్ని ప్రమాదం చూసిన తర్వాత 2002లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం అలాగే 2009లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం కూడా ఒకసారి గుర్తు వాళ్ళు చేసుకున్నట్టుగా అయిపోయింది. సో వెంటనే అక్కడ ప్రధానమంత్రి అనుతిన్ చార్న్ విరాకులు కూడా వెళ్లి వారిని పరామర్శించడం జరిగింది. మృతదేహాల పట్ల సంతాపం కూడా వ్యక్తం చేయడం జరిగింది. మరి వారికి ఎక్స్గ్రేషియా ఏమైనా ప్రకటిస్తారనేటువంటి విషయాలు అయితే ఇంకా తెలియరాలేదు. సో పదుల సంఖ్యలో గాయపడినటువంటి సిచ్యువేషన్ కూడా ఏర్పడింది. సో మొత్తానికైతే బ్యాంకాక్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఇది చటూచక్ జిల్లాలో రోమ్ బిరానా లాడ్ ప్రాయ అనేటువంటి పబ్ లో ఇలాంటి ఒక దుర్ఘటన జరగడం అత్యంత బాధాకరం. సో మొత్తానికైతే మృతుల కుటుంబాలకు ఇంకా ఇన్ఫర్మేషన్ అందిందో లేదనే విషయం అయితే ఇంతవరకు మనకి తెలియరాలేదు. సో మొత్తానికైతే ఆ పబ్ లో దాదాపు 27 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మీరు విజువల్స్ యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. ఒకవైపు అగ్నిమాపక సిబ్బంది వచ్చి సహాయక చర్యలు చేసినటువంటి విజువల్స్, మరోవైపు ప్రాణభయంతో అక్కడికి వచ్చినట్టు కస్టమర్లు పరుగులు తీసినట్టు విషయం, అలాగే దట్టమైన పొగ అలుముకున్నటువంటి సీన్స్ అన్ని కూడా మనం ఇప్పుడు యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. సో మొత్తానికైతే వెంటనే అక్కడ థాయిలాండ్ ప్రధానమంత్రి అనుతిన్ చార్న్ విరాకులు కూడా వెళ్ళడం జరిగింది. వారిని పరామర్శించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడాను 27 మంది ప్రాణాలు కోల్పోవడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరి ఎలాంటి సహాయక చర్యలు తీసుకున్నారు అంటే ఎస్పెషల్ ఇప్పుడు ఆ పబ్ లో ఇప్పుడు క్వశ్చన్ కూడా అగ్నిమాపక భద్రత సంబంధించినటువంటి ప్రమాణాలు సరిగ్గా ఉన్నాయా లేవా అనే కోణంలో కూడా ఒకసారి పోలీసులు దర్యాప్తు ప్రారంభం చేశారు. సో నెక్స్ట్ టైం ఇలాంటివి రిపీట్ కాకుండా మరి అన్ని పబ్లకు ఎలాంటి అధికారిక ప్రకటనలు ఇస్తారో మరి ఇంకా చూడాలి. సో మొత్తానికైతే ఏది ఏమైనా 27 మంది ఆ పబ్బులోకి వెళ్ళిన కస్టమర్లు ప్రాణాలు కోల్పోవడం అయితే నిజంగా ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం.คนติดไฟมาเลย